ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరి చక్కటి దినాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున దేవుడు పరిశుద్ధ లేఖనాల నుంచి ఏ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు చూద్దాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 12వ వచనము 13, 14 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూద్దాం. సీను అరణ్యంలో నుండి బయలుదేరి దొపాకాలో దిగిరి, దొపాకాలో నుండి బయలుదేరి అలూసులో దిగిరి, అలుసులో నుండి బయలుదేరి రెఫదేములో దిగిరి, అక్కడ జనులకు త్రాగుటకు నీళ్లు లేకపోయిను. అంటే మనం చూస్తున్నాం, మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగాలి అంటే ఏ విధంగా మనం ముందుకు కొనసాగాలి? వచ్చే ఇబ్బందుల నుండి, పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి, అంటే ఎదుర్కోబోయే పరిస్థితుల నుండి, శ్రమల నుండి, యుద్ధముల నుండి, శత్రువుల నుండి, ప్రతి పరిస్థితి నుండి ఈ విశ్వాస యాత్రలో నీ విశ్వాసంతో ఎలా ముందుకు కొనసాగాలి అంటే దాన్ని ఒక ఆధారంగా చేసుకుని వింటూ ఉన్నాం. దేని ఆధారంగా అంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు జనాంగము 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేసి కానానుకు చేరేంతకు జరిగిన అరణ్య యాత్రను చూసుకుంటూ మన విశ్వాస యాత్రలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే వాక్యాలు వింటున్నాం. అయితే ఇక్కడ ఈ విశ్వాస యాత్రలో వారు అరణ్య ప్రయాణం చేస్తారు. 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు. అందులో వారు ఎక్కడెక్కడ ఆగుతూ ఎలా ముందుకు కొనసాగారు, ఎలా పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే విషయాలను తలుచుకుంటూ అవి మన జీవితాలకు ఏ విధంగా పాఠాలు నేర్పిస్తాయో నేర్చుకుంటున్నాం. అయితే గడిచిన దినాల్లో మనం వినుకుంటూ వచ్చాము. వారు ఐగుప్తు నుంచి బయలుదేరి దాదాపు కానాను వరకు చేరుకునే మార్గంలో వారు రామ్సేస్ నుంచి, అంటే ఐగుప్తు నగరము అయిన రామ్సేస్ నుంచి బయలుదేరి ఏతాముకు వచ్చారు. ఏతాము నుంచి వారు సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుంచి బయలుదేరి పీహహిరోతుకు వచ్చారు. పీహహిరోతు నుంచి వారు మారాకు వచ్చారు. మారాము నుంచి ఏలీముకు వచ్చారు. ఏలీము నుంచి సీను అరణ్యమునికి వచ్చారు. సీను అరణ్యం నుండి బయలుదేరి దొపాకాలో దిగారు. అంటే దొపాకాకు వచ్చారు, కానీ అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు ఏంటనేది క్లారిటీ లేదు. అసలు అక్కడ ఏం జరిగిందని రాయబల్లైనప్పుడు కల్పించి చెప్పడం తప్పు అండి. అక్కడ దొపాకాలో దిగారు. తర్వాత రోజు వెంటనే బయలుదేరిపోయి అలూసులో దిగారు. వాళ్ళు రామ్సేస్ నుంచి, ఐగుప్తు నుంచి బయలుదేరే వరకు సీను అరణ్యానికి వచ్చేసరికి 45 రోజులు బట్టి. ఆ తర్వాత వారు బయలుదేరి దొపాకాలో దిగారు, కానీ అక్కడ ఏం జరిగింది ఏంటనేది రాయిలా. దిగారు అంటే మూమెంట్లో కొంచెం ఆగారు అంతే. ఆగిన తర్వాత దొపాకాలో దిగిరి, తర్వాత వారు అలూసులో దిగిరి. దొపాక నుంచి అక్కడ ఏం రాయబడితేనే కదా అక్కడ ఏం జరిగిందో మనం వింటాం. కానీ తర్వాత అలూసులో నుండి వాళ్ళు బయలుదేరి రెఫదేములో దిగారు. ఈరోజు మనము రెఫదేము గురించి వినబోతున్నాం. రెఫదీము గురించి మనం వినబోతున్నాం. రెఫదీములో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, ఇశ్రాయేలు జనాంగము ఎలాంటి విషయాలు గుండా వెళ్ళారు, వారు ఏం నేర్చుకున్నారు, దాని ద్వారా మన విశ్వాసయాత్రలో మనం ఏం నేర్చుకోబోతున్నాం, రెఫదీము మనకి నేర్పే పాఠం ఏంటో ఈరోజు మనము చూడబోతున్నాం. రెఫదీము అనే పేరుకు అర్థము విశ్రాంతి స్థలం, ఆదరణ పొందే చోటు. పేరుకు తగ్గట్టుగా బైబిల్లో చాలా చాలా ఉంటాయి. పేర్లకు తగ్గట్టుగా అర్థాలు ఉంటాయి. మారా అంటే చేదు నీళ్ళు కలిగి ఉన్నది. అలాగే పేరుకు తగ్గట్టుగా అవి ఉంటూ ఉన్నది. అయితే ఇది గమనిస్తే పేరుకు తగ్గట్టుగా ఆ ప్రాంతం లేదు. పేరుకు తగ్గట్టుగా ఆ ప్రాంతం లేదు, కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని అలా మలుస్తాడు. అక్కడ మనం చూస్తుంటే అది విశ్రాంతి స్థలం. రెఫదీం అనగా విశ్రాంతి స్థలం, రెస్ట్ ప్లేస్, ఆదరణ పొందే స్థలము అని అర్థం. కానీ అక్కడ విశ్రాంతి లేదు, ఆదరణ లేదు. తర్వాత మనం తెలుసుకుంటే అర్థమవుతుంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ నీరు లేదు, విశ్రాంతి లేదు, శాంతి కూడా లేదు ఆ ప్రాంతంలో. ఆ పేరుకు అర్థం మనం చూసాం. రెఫదీము అనగా విశ్రాంతి స్థలం, ఆదరణ పొందే చోటు. అప్పటి పరిస్థితుల్లోకి వెళ్తే ఇశ్రాయేలు జనాంగము ఇక్కడ సీను నుంచి బయలుదేరి ఆ యొక్క రెఫదీముకి వచ్చినప్పుడు వారి శారీరక పరిస్థితి ఏంటంటే భయంకరమైన దాహం. ఎందుకంటే వారికి నీరు లేదు, ఆ ప్రాంతంలో నీరు లేదు, దాహంతో ఉన్నారు. శారీరక పరిస్థితి అంటే దప్పిక, నీరు లేకపోవడం వల్ల నీరు పూర్తిగా అయిపోయింది ఆ ప్రాంతంలో. వారందరూ తీవ్ర దాహంతో ఉన్నారు. ఎటు చూడాలో తెలియట్లేదు, దాహంతోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయితే మానసిక భయం ఏమొచ్చింది వాళ్ళలో అంటే, మానసికంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే మరణ భయం పట్టుకుని ఇక్కడే రావడానికి వచ్చామా, ఇక్కడే చచ్చిపోవాలా అని మానసికంగా లోన కుంగిపోతున్నారు. ఒక పక్కన దాహం వల్ల గిరగలాడిపోతున్నారు. మానసికంగా కూడా కృంగిపోయారు, మరణ భయం పట్టుకుంది. అయితే ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందంటే వారు గొనుగుతున్నారు, దేవుడి మీద కోపగించుకుంటున్నారు, మోషే మీద కోసగించుకుంటున్నారు, అసహనం, మోషపై నిందలు వేస్తున్నారు, దైవజనుడిపై నిందలు వేస్తున్నాడు, దేవుడి మీద నిందలు వేస్తున్నాడు, దేవుడి మీద అనుమానం,
అసహనం, ఓపిక లేనితనం, ఇది ఆత్మీయ పరిస్థితి అక్కడ దిగినప్పుడు. మరి ఈరోజు ఎలా ఉంది అంటే ఆ ప్రాంతము, రెఫిదీము అనే ప్రాంతం ఈరోజు ఎలా ఉందంటే, సినాయి ప్రాంతంలో ఎండిపోయిన ఒక ప్రదేశం, ఎడారిలో నీటి మూలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఒక చారిత్రాత్మక స్థలంగా ఉన్నది. నేడు సినాయి ఎడారి ప్రాంతంలో ఉంది ఈ ప్రదేశం. అయితే ఈ రోజున ఈ రెఫిదీము మనకి ఏం నేర్పుతుంది అంటే, రెఫిదీము నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, పరిస్థితుల వైపు కాదు దేవుని వైపు చూడాలని నేర్చుకోబోతున్నాం. ఎప్పుడు పరిస్థితుల వైపు కాదు, నీకు వచ్చే పరిస్థితుల వైపు కాదు, దేవుని వైపే చూడు అనే వాక్యము రెఫిదీము మనకు నేర్పుతుంది. ఎందుకంటే రెఫిదీముకి వచ్చేసరికి వాళ్ళకి అక్కడ ఏం లేవంటే నీరు లేదు, దప్పిక ఉన్నది. ఆ విషయాన్ని చూద్దాం. మొదటి విషయం నిర్గమకాండం 17:1. తర్వాత ఇశ్రాయేలు సర్వాస సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణం పోయి రెఫిదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున. దేవుడు మనల్ని పూర్తిగా తనపై ఆధారపడే స్థితికి తీసుకెళ్తాడు. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్ని తనపై పూర్తిగా ఆధారపడే స్థితికి తీసుకెళ్తాడు. గడిచిన దినాన్ని మనం విన్నాం సీనారణ్యంలో దేవుడు కురిపించిన మన్నా గురించి. వారికి 40 సంవత్సరాలు ఆకన్నా మన్నా కురుస్తున్నాడు. భోజనానికి లోటు లేదు. ఇంకా వారు వండుకోవాలి, తెచ్చుకోవాలనే ఎక్కడ కూరగాయలు తెచ్చుకోవాలి, ఈ కథలన్నీ లేవు. ఇక రోజు మన్నా పడుతుంది, మన్నా తినాలా, పడుకోవాలా, మంచి. ఇక వాళ్ళు చేయాల్సింది ఏంలే, ఆహారం దొరికింది. కానీ ముందుకెళ్ళేసరికి దేవుడు వాళ్ళని ప్రతి దినం తన మీద ఆధారపడేలా చేసు. అయితే కొన్నిసార్లు పూర్తిగా తన మీద ఆధారపడేలా చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు నేర్చుకోవడానికి, వీళ్ళ పరిస్థితులు గుండా ముందుకు కొనసాగాలంటే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎటు చూస్తావు నువ్వని పరీక్షించడానికి తన మీద ఆధారపడేలా చేసుకుంటాడు. వారు రెఫిదీములో దిగినప్పుడు అక్కడ నీరు లేదు, ముందుకు కొనసాగడం సరిగ్గా మార్గం లేదు, జీవితం మీద ఆశలు లేవు. కానీ దేవుడు ఉన్నాడు. అక్కడ నీరు లేదు, కానీ దేవుడు వారికి తోడుగానే ఉన్నాడు. ఇక్కడ అప్పుడు ఆ పరిస్థితులు నిన్ను ఏ విధంగా నడిపిస్తాయి. నేను ఎప్పుడు చెప్తా, పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవండి. పరిస్థితులు ఎన్ని సంతోషంగా తొలతూగుతున్నట్టు ఉండవండి. మనిషి జీవితం ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఏ రంగు వస్తుందో తెలియదండి. మనిషి బతుకు రంగులు వాళ్ళు ఎప్పుడు ఏ రంగులో మారుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకలాగా ఉండవు. మన్నా పడ్డప్పుడు బాగా మంచిగా ముందు రోజు ఏమో పురేడు పక్షులు పడ్డాయి, మాంసం పడ్డది, బాగా తిన్నారు. తర్వాత నుంచి మన్నా పడుతూనే ఉంది. ఆహా, మన్నా టేస్ట్ ఫస్ట్ కాబట్టి బాగా అనిపించింది వాళ్ళకి. తర్వాత తయారయ్యారు, బాగా ఆనందంగా ఉన్నారు, అంత సంతోషంగా ఉన్నారు. వారికి మన్నా పడింది. తర్వాత ముందుకు వెళ్ళేసరికి ఏం లేదు, నీళ్లు లేవు, దాహం, దప్పిక అంటే పరిస్థితులు ఎప్పుడప్పుడులాగా ఉండవు. ఈ జీవిత ప్రయాణంలో ఒక విశ్వాసగా, ఒక మనిషిగా నువ్వు ముందుకెళ్తున్నావు అంటే ఎప్పుడు ఒకలా ఉండవు పరిస్థితులు. గుర్తుంచుకో, పరిస్థితులు ఒకలా లేవంటే దానికి ఆధారం, మన ఆధారం దేవుడై ఉన్నాడు. నువ్వు గుర్తించు. మనం పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి. నీ స్వబుద్ధి మీద, సొంత ఆలోచనల మీద కాదు. సామెతలు 3:5 ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము బైబిల్. మన సొంత ఆలోచనలు పనిచేయవండి. ఇక్కడ సొంత ఆలోచనలు చేసి బోరేద్దాం బాబు, ఈ రెఫిదీములో నీళ్ళు లేవు, బోరేద్దాం, కింద గుంత చదువుదాం, రావు నీళ్ళు, లేవు అక్కడ నీళ్ళు. అలాగే ఈ రోజున నీ జీవితంలో కొన్ని పరిస్థితులు తారుమారినప్పుడు, నువ్వు ఊహించదు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు, నువ్వు దేవుని మీద ఆధారపడాలి తప్ప నీ ఆలోచనల మీద ఆధారపడితే ఏమీ దొరకదు. మొదటి విషయం మనం చూస్తున్నాం, దేవుడు పూర్ణంగా తన మీద ఆధారపడేలా చేసుకుంటాడు. ఇక రెండో విషయాన్ని మనం విందాము. నిర్గమకాండం 17:2 మోషేతో వాదించుటకు త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే పరిస్థితి మనం చెప్పుకున్నాం కదా, పరిస్థితుల వైపు కాదు దేవుని వైపు చూడాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఒక పరిస్థితి వచ్చింది, దాహం. ఇప్పుడు వాళ్ళు ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలి. ఎందుకు దేవుడి వైపు చూడాలంటే వారికి ఆకలిగా దేవుడు ఆకలించిన ఆహారాన్ని ఇచ్చాడు. ఆకాశం నుంచి ప్రతిరోజు మన్నాను కురిపించాడు. అంటే ప్రతిరోజు ఆకలి తీరుస్తున్న దేవుడు ఆయన. ఇప్పుడు దాహం వేసింది, మరి దాహం తీర్చేది కూడా ఆయనే కదా. ఆకలి వేసినప్పుడు అన్నం ఇచ్చినప్పుడు, దాహం వేసినప్పుడు నీరు ఇచ్చేవాడు కూడా ఆయనే కదా. మరి ఆయనే కదా, ఆయన వైపు చూడాలి కదా. మరి ఎవరి వైపు చూస్తున్నారు వీళ్ళు? దేవుని అడుగుతున్నారు, ప్రభా నీరు లేవు నాయనా బాబు అంటున్నాడా? లేదండి. మోషే నట్టుకుని వాతిస్తున్నారే, మోసే సాంపడానికి తెచ్చో, సావడానికి తెచ్చో, నీళ్ళు ఎత్తావో లేదా, నీళ్ళు ఆడించి తెస్తారు. ఆయన మోసే అంటాడు, మీరు నాన్నెందుకు అడుగుతున్నారు? దేవుణ్ణి అడగంటారు. ఇదేదో నాతో వాదిస్తున్నారు ఎందుకు? దేవుణ్ణి అడగండి. ఇదేదో నీ పరిస్థితి వైపు కాదు.
మనుషుల వైపు కాదు ఆ పరిస్థితుల్లో, వారందరూ మనుషులైన మోషే వైపు చూస్తున్నారు. మోషే ఏం చేస్తావు, మోషే ఏం చేస్తాడు? ఆయన అంటాడు, స్వయంగా అంటున్నాడు, నీ పరిస్థితులు చేజాడినప్పుడు నువ్వు మనుషుల వైపు కాదు దేవుని వైపే చూడాలి. వారికి దాహం వేస్తుంది, దప్పికేస్తుంది, దేవుడు అప్పటికే అద్భుత కార్యాలు చేస్తూ మన్నాడిస్తున్నప్పటికీ వీరు దేవుని వైపు చూడకుండా మోషే వైపు చూసి, మోషే ఏం చేయమంటావు? మోషే ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. ఏం చెప్తున్నారు? నా వైపు కాదు నాతో వాదిస్తారు, దేవుణ్ణి అడగంటున్నాడు ఆయన. మరి చూడండి, మోషేని అడుగుతున్నారు కానీ దేవుణ్ణి అడగట్లేదు. ప్రభువా సహాయం చేయని అడగచ్చు కదా. కీర్తనలో మనం గమనిస్తే 121 కీర్తనలో, నేను కొండలు తట్టిన కొండలు ఎత్తుచున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎత్తేది ఈడే, సహాయం ఎక్కడి నుంచి వస్తున్నాడు అడిగేదాడు. కొండలు అంటే గొప్ప గొప్ప వాటి వైపు, గొప్ప గొప్ప మనుషులు, అధికారం, డబ్బు, వీటి వైపు నువ్వు ఈరోజు నువ్వు చేతులెత్తే సహాయం దొరకదు. దేని వైపు చేతులెత్తే నీకు సహాయం దొరుకుతుంది. నీ పరిస్థితులు బాగోలేనప్పుడు నువ్వు పరిస్థితి వైపు కాదు, మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. ఇక్కడ ఆ ప్రజలకి అంటే దేవుడు ఆల్రెడీ కార్యాలు చేస్తున్నాడు. వదిలేస్తే అప్పుడు బాబో నీళ్ళు ఎక్కడని ఆడవాలా? ఆల్రెడీ ఆకలేసినప్పుడు అన్నం ఇచ్చినప్పుడు, ఆయన ఆహారాన్ని ఇస్తున్నప్పుడు, మన్నాను కురిపిస్తున్నప్పుడు, ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదంటే ఖచ్చితంగా దేవుడు నీకు నీరు ఇస్తాడు కదా. కానీ దేవుని అడగడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఈ రోజున నీ జీవితంలో కావాల్సిందని నువ్వు దేవుని అడగడానికి ఇష్టపడరు. వెళ్ళి మోషేని అడుగుతున్నారు. మోషే 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 నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? దేవుని అడగండి. చాలా మంది దైవజనులు పాస్టర్లకే చెప్తారండి ప్రార్థన వస్తుంది, వీళ్ళు ప్రార్థన చేసుకోరు. వీళ్ళు ప్రార్థన చేసుకోరు లోపల లోపల. ఇంట్లో కానీ ఎక్కడ ప్రార్థన చేయాలి? పాస్టర్ గారే ప్రార్థన చేయాలి. నువ్వు ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో కార్యం జరగాలి, పాస్టర్ గారే చేయాలి. పాస్టర్ గారు ఎంత చేసినా కింద నుంచి పైకి లాగినా నీలో విశ్వాసం లేకపోతే అది జరగదు. జాగ్రత్త జాగ్రత్త. సరే, మూడో విషయం చూద్దాం. సమస్యల్లో మనుషులు కాదు దేవుని వైపు చూడాలని తెలుస్తుంది. రెండో పాయింట్. మనం మూడో పాయింట్ చూద్దాం. నిర్గమకాండం 17:4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టి, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టు చంపుదరా నిన్ను. ఇక్కడ పరిస్థితి చూస్తే మనుషులేమో విశ్వాసులేమో ఫిర్యాదులు చేస్తున్నారు. మోషే ఏం చేస్తున్నాడు అంటే ఆ ఫిర్యాదుల్ని ప్రార్థనగా మారుస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి, యెహోవాకు మొరపెడుతున్నాడు. యెహోవాకు మొరపెడుతున్నాడు. మనుషులేమో ఫిర్యాదులు చేస్తున్నారు. అది ఈ విషయం నీకేం తెలియజేస్తుందంటే, విశ్వాసం ఎప్పుడు ఫిర్యాదులను ప్రార్థనగా మార్చాలని తెలియజేస్తుంది. ఒక మంచి విశ్వాసగా నువ్వు ఉంటే విశ్వాసయాత్రలో నీవు ఎదుర్కొనే ప్రతి సమస్యని, ప్రతి ఫిర్యాదుని, ప్రతి నిందని, ప్రతి అవమానాన్ని ప్రార్థనగా మార్చు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నిందిస్తున్నారా? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తున్నారా? నీ చుట్టూ ఉన్నవారు నీ మీద ఫిర్యాదులు చేస్తున్నారా? నీ చుట్టూ ఉన్నవారు నీ జీవితం నాశనం చేయాలని ప్రణాళికలు పడుతున్నారా? ప్రతి ప్రణాళికని ప్రార్థనగా మార్చుకో, ప్రతి సమస్యని ప్రార్థనగా మార్చుకో, ప్రతి అవమానాన్ని ప్రార్థనగా మార్చుకో, ప్రతి ఎగతాళిని ప్రార్థనగా మార్చు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితం. అవే ఎగతాళులు, అవే కుషించుకుపోకు, కుదించుకుపోకు, ఏడవకు, ప్రార్థన చేయి. నీ ప్రతి సమస్యని ప్రార్థనగా మార్చు. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి బాధని ప్రార్థనగా మార్చు. ఈరోజు మనుషులు అంటున్న మాటని, ప్రతి మాటని ప్రార్థనగా మార్చు. మోషే కూడా వాళ్ళకిలాగే నీళ్ళు లేదు, ఇక్కడ సత్తా కొత్తమా, అక్కడ సావాలంటలా. ప్రజలు నీళ్ళు లేక సస్తాం అంటున్నారు. మోషే కూడా మేము కూడా సత్తాం అంటలేదండి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఒక విశ్వాసగా ఉన్నప్పుడు నువ్వు పొందే సమస్య ఏదైనా సరే ప్రార్థనగా మార్చి దేవునికి విన్నవించుకోవాలి. ఇక్కడ ప్రజలు కోపంతో ఉన్నారు, ప్రజలు శాపాలు పెడుతున్నారు, ప్రజలు రాళ్ళతో కూడా చూస్తున్నారు. కానీ మోషే ఆ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఫిలిప్పీ 4:6 దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతించుకో, దేవునికి తెలియజేయండి. ఈరోజు దేని గురించి చింతించినా ఆ చింత ఇంకెక్కువ తక్కువ. చింత చితిలాంటిది, తగలబెడుతుంది తెలియకుండా. కాబట్టి నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యని ప్రార్థనగా మార్చుకో. ఒక విశ్వాసి ఫిర్యాదులను ప్రార్థనగా మారుస్తాడని వింటున్నాం. ఇక 4వ విషయం మనం చూద్దాం. ఇందులో నిర్గమకాండం 17:6 ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేది, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నీళ్లు బయలుదేరని మోషేతో సెలవేయగా మోసే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. ఇక్కడ జరిగిన సంఘటన మనం చూస్తే, మోషే ప్రార్థన చేయగా దేవుడు ద్వారం తెరిచాడు. మోషే ప్రార్థన చేయగా దేవుడు ద్వారం తెరిచాడు.
అంటే మోషే కూడా నేనేం చేయాలి ప్రభువా, నీళ్ళు ఏం లేవు అని మొరపెడితే సచ్చూరుకున్నట్టు మోషే ప్రార్థన చేశాడు. మోషే కూడా గొనుగితే, మోషే కూడా సనుగితే చచ్చాడు, అందరూ పోతాం. కానీ మోషే ప్రార్థన చేసినందుకు మోషే దేవుడు వారికి నీ ప్రార్థనలు దేవుడు గొప్పగా సమాధానం ఇస్తాడు. ఊహించలేని కార్యం చేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్నావు కూడా దేవుడు ఏం చేస్తాడు అంటారు మనుషులు. కానీ దేవుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే, మనసు పెట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. మోషేకి చెప్పాడు, అయ్యా రాయిని కొట్టు, నీ కర్రను తీసుకెళ్ళి రాయిని కొట్టు. రాయిని కొట్టగానే రెండు కలిసి చేల్చబడి ఆ రాయిలో నుంచి నీరు వచ్చిందంట. ఆ నీళ్లు తాగారండి. 25 లక్షల మంది ఉన్నారు. 1 లీటర్ బాగా 2-3 రోజులు అయిపోయింది నీళ్ళు తాగి. ఎన్ని నీరు తాగుతారు? 2 లీటర్లు తాగేస్తారు, ఒక్కొక్కడు లీటర్ తాగేస్తారు. 25 లక్షల లీటర్లు అంటే 2,000 లారీలు, పెద్ద పెద్ద లారీలు కావాలి అక్కడ నీళ్ళు పోయేదాన్ని. అది పెద్ద చెరువులాగా ఉంటుంది. ఒక దెబ్బ తాగేస్తారు. దేవుడిచ్చాడు రాయిలో నుంచి నీటి ఓటను పుట్టించువాడు రాయిని కొట్టాడు ఆయన. అయితే ఆ రాయిలో నుంచి నీరు వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఎప్పటికీ దేవుడు ఈ రెఫీదేము మనకు నేర్పేది ఏంటంటే, ఈ రెఫీదేము మన జీవితాల్లో నేర్పేది ఏంటంటే ఒక పాఠం. నీ పరిస్థితుల వైపు కాదు, దేవుని వైపు చూడు. నీ పరిస్థితి వైపు చూస్తే ఎప్పటికీ కుదించుకుపోతావు. నీ పరిస్థితుల్ని ప్రార్థనగా మార్చు. నీ సమస్యలను ప్రార్థనగా మార్చి దేవుని వైపు చూస్తే దేవుడు ఆ పరిస్థితిని మారుస్తాడు. వారికి నీరు లేదు, దేవుడు వారికి నీటినిచ్చాడు. వారి దాహం తీర్చాడు, దప్పిక తీర్చాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ రెఫీదేం మనకు నేర్పేది అదే. అయితే రెఫీదేములో ఇంకో సంఘటన జరుగుతుంది, అది రేపు విందాం. రెఫీదేములో ఇంకో యుద్ధం, అంటే ఇందా మనం చూసుకున్నాం. రెఫీదేం అనే పేరుకి మనం చూస్తాం విశ్రాంతి స్థలం. బేసిక్గా అక్కడ దిగితే నీళ్ళు లేకపోతే దగ్గర విశ్రాంతి స్థలం యాడ్ అవుతుందండి. నీళ్ళు లేకపోతే విశ్రాంతి స్థలం కాదు అది. కానీ దేవుడు నీటినిచ్చి విశ్రాంతి స్థలంగా మార్చాడు. మళ్ళీ దానికి ఉన్న అర్థం ఆదరణ పొందిస్తారు, శాంతి కలిగిస్తాం. అది శాంతి ఉందా లేదా అనేది రేపుడు వాక్యంలో వినబోతున్నాం. రెఫీదేములు ఈరోజు విన్నాం. పరిస్థితుల వైపు కాదు, దేవుని వైపు చూడు. దేవుడు వారికి నీటినిచ్చాడు తాగడానికి. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన చేయగలిగితే నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు, నీకు కావాల్సిందే ఇస్తాడు. ప్రార్థన చేద్దామా? తప్పకుండా ప్రార్థన చేసుకున్నాండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ప్రార్థన వస్తుంది మాకు తెలియచేయండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. వందనాలు.